కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. అండ్ ఇందాక ఫుడ్ గురించి మాట్లాడు 10 మంత్స్ అలా వెళ్ళిపోతే సముద్రంలో ఎక్కడా ఉండవు, అంటే మధ్యలో పోటప్పుడు దిగొచ్చు, కానీ ఫుడ్ ఎలా మెయింటైన్ చేస్తారు? ముందే ప్రొవిజన్స్ అన్నీ తెచ్చుకుంటారా? కుకింగ్ ఇదంతా ఏంటి? కుకింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దాన్ని గ్యాలీ డిపార్ట్మెంట్ అంటారు. ఫుడ్ అనేది 3 మంత్స్కి సరిపడా ఫుడ్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ సపోజ్ మేము సింగపూర్లో ట్రావెల్ అవుతున్నాం, యూఎస్ వెళ్తున్నాం అనుకో, సింగపూర్లో లోడ్ చేస్తారు. సో ఆ 3 మంత్స్కి తగ్గ ప్రొవిజన్ అనేవి పెద్ద పెద్ద ప్రొవిజన్ రూమ్స్ ఉంటాయి మాకు. సో దాన్ని అందులో పెడతారనమాట. వెజిటేబుల్స్ అనేవి 3 మంత్స్ వరకు రావు. వెజిటేబుల్స్ అని ఈ మధ్య ట్రావెలింగ్లో చేసినప్పుడు వేరే కంట్రీ అక్కడ దగ్గరలో అక్కడ వెజిటేబుల్స్ 1 మంత్ లైక్ దాన్ని అలాంటివి తీసుకుంటారు అనమాట 1 మంత్కి. సో అలా ప్రొవిజన్స్ అన్ని దొరుకుతాయి. ఫుడ్ విషయంలో అయితే చాలా బెస్ట్ ఇస్తారనమాట, అంతా లైక్ మంచిగా ఇస్తారు. అయితే బట్ ఏదైనా ఇదంతా ఫ్రోజన్ ఫుడ్ అయిపోద్ది మాకు, అంతే కదా. సో ఇంకా మీ పర్సనల్ విషయానికి వస్తే అసలు మర్చెంట్ అంటే నేవీలో పనిచేసే వాళ్ళకి, మర్చెంట్ నేవీస్గా ఇట్లా సముద్రాలు 10 నెలలు వెళ్ళిపోయే వాళ్ళకి పిల్లని ఇవ్వడం కష్టం, పెళ్ళిళ్ళు అవ్వడం కష్టం. అది ఫేస్ చేశారా ఎప్పుడైనా మీరు? అసలు ఫేస్ పెళ్ళి అయిపోయింది కదా, హ్యాపీగా అయిపోయింది. అంటే మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకని చాలా కష్టమా పెళ్ళిళ్ళు అవ్వడం, ఆ రిస్క్ జాబ్స్ ఉన్న వాళ్ళకి? ఏమో అంటారు కానీ మా దగ్గర మాత్రం అందరు అవే కదా. ఇప్పుడు మీ మొత్తం ఊరంతా అదే కాబట్టి వాళ్ళ ఫాదర్స్ కూడా, ఇప్పుడు ఎవరైతే ఫీమేల్స్ ఉంటారో వాళ్ళ ఫాదర్స్ కూడా సేమ్ జాబ్సే. సో అందరికి ఈజీగానే దొరికిపోతుంది. ఏరియా ఏంటి మీది? శ్రీకాకుళంలో ఉన్న శ్రీకాకుళంలో కళింగపట్నం, కొమరవాణిపేట ఇవన్నీ విలేజెస్ అన్ని చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. అక్కడ అందరు కూడా సీమెన్సే. అంటే శ్రీకాకుళం దగ్గర ఒక చిన్న ప్లేస్ ఉంటుంది, అందులో అంటే లైట్స్ ఇవేమి ఉండవు, న్యాచురల్ గానే అందరూ అనేది ఒకటి విన్నాను, కూర్మా గ్రామం అని ఉంది అక్కడ. ఆ ఏరియా సైడ్ అంటే అదే డిస్ట్రిక్ట్ లో కానీ కొంచెం అక్కడ కాదు మాది కొంచెం. సో ఎలా ఉంటది వెళ్ళేటప్పుడు? అందరూ వస్తారా? ఊరి వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని సెండ్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుందా? అట్లా ఏమైనా ఉంటది? అంటే ఒకప్పుడు అలా జరిగేది. మా గ్రాండ్ ఫాదర్స్ చేసినప్పుడు వాళ్ళ షిప్ నుంచి వస్తే ఊరు మొత్తం వెయిట్ చేసేది అనమాట. సో అంబాసిడర్ కార్ మీద వచ్చేవారు అప్పుడు. సో వాళ్ళందరూ ఇప్పుడైతే వస్తున్నారు పోతున్నారు. అంటే ఇప్పుడు ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ అయిపోయారు కాబట్టి ఎవరు ఎప్పుడు వస్తున్నారు తెలియట్లేదు, ఎవరు ఎప్పుడు వెళ్తారో తెలియదు అనమాట. అలా అయిపోయింది. ఓకే. సో వెళ్ళేటప్పుడు ఏమనిపిస్తుంది? అమ్మ నాన్న వీళ్ళు ఏడుస్తారా? అమ్మ కానీ వైఫ్ కానీ డెఫినెట్లీ ఉంటుందా? అంటే మ్యారేజ్ అయ్యాక కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. అవ్వక ముందు పర్లేదు, సింగిల్ గా ఉన్నప్పుడు. మ్యారేజ్ అయ్యాక వీళ్ళందరినీ విడిచిపెట్టి వెళ్ళడం, ఆ క్షణం కొంచెం చాలా అంటే అలవాటు అయిపోతుందా? 10 మంత్స్ మీరు ఎక్కడో ఉండి ఒక 3 మంత్స్కి వచ్చి కలిసి ఉండడము, మళ్ళీ 10 మంత్స్కి వెళ్ళిపోవడం, ఇది ఎన్ని ఇయర్స్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఒక ప్లాన్ ఏమైనా ఉందా, లేకపోతే రిటైర్మెంట్ వరకు ఇక్కడే ఉండాలి అని ఫిక్స్ అవుతుంది? అలా చెప్పలేము, అనుకుంటాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే మర్చెంట్ నేవీలోకి వచ్చే వాళ్ళు వేగంగా జాబ్ మనీ సంపాదించి బిజినెస్ పెట్టుకుంటామని చాలా మంది ఆలోచన. షిప్లో వెళ్ళినప్పుడు అదే మాట్లాడుతుంటారు. బట్ నెక్స్ట్ షిప్కి నేను రాను అంటారు, మళ్ళీ నెక్స్ట్ షిప్కి వచ్చిన మళ్ళీ అదే షిప్కి వాళ్ళు కలుస్తుంటారు. అన్ని అంటే అంతే, ఫినాన్షియల్ స్టేటస్ ఇవన్నీ బట్టి. ఓకే. మీరు ఎంతమంది ఉంటారు ఇంట్లో? ఏంటి? మేము 4 బ్రదర్స్ అనమాట. అందరు కూడా ఇదే జాబ్స్ మర్చెంట్ నేవీలోనే. అందరూ 4 మర్చెంట్ నేవీసే. అందరూ 10 మంత్స్ వెళ్ళిపో. నాన్నగారు కూడా మర్చెంట్ నేవీనేనా? మా నాన్నగారు అంటే ఫిషింగ్ బోట్ లో చేసేవారు అప్పుడు. ఓకే ఓకే. మాది ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ అనమాట. సో మా దగ్గర ఉండే వాళ్ళందరూ, అంటే మా ఎదురింట్లో ఉన్నారా వాళ్ళు సీమెన్స్, అందరూ పక్కింట్లో అందరూ సీమెన్స్, అందరూ కూడాను. ఓకే. సో 4 ఇప్పుడు ఎంతమంది సీలో ఉన్నారు? ఎంతమంది ఇక్కడ ఉన్నారు? 2 సీలో ఉన్నారు, 2 ఇక్కడ ఉన్నారు. బానే ఉంటుందా మొత్తానికి కలవడం? అంటే బ్రదర్స్ యూజువల్ గా చాలా తక్కువగా మాట్లాడుకుంటారు కదా ఒకరికొకరు. ఎలా ఉంటుంది బాండింగ్ ఇదంతా, ఫ్యామిలీ బాండింగ్? అంటే ఇప్పుడు దగ్గరకు వచ్చినప్పుడు చాలా మంచిగా ఉంటుంది బాండింగ్. ఇప్పుడు ఏ చిన్న చిన్న మిస్టేక్స్ వస్తుంటాయి, ప్రతి ఫ్యామిలీలో వస్తుంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే అందరం బాగానే ఉంటాం. ఓకే. ఇంత కష్టపడి రిస్క్ జాబ్ చేస్తున్నా కూడా మీకు శాలరీ, హై పెయిడ్ శాలరీస్ అయినా కూడా సర్వీసెస్ చేస్తూ ఉంటారు చాలా వరకు. మీరు ఎస్పెషల్లీ నేను చూశాను. ఏంటి? అండ్ మీ చెల్లి కూడా లైక్ ఐ వాంట్ టు నో అబౌట్ యువర్ సిస్టర్. మా సిస్టర్ అంటే మాకు అందరు 4 బ్రదర్స్ అనమాట. సో మా మదర్ ఏం చేశారంటే వాళ్ళ సిస్టర్ దగ్గర నుంచి అడాప్ట్ చేసుకున్నారు చిన్నప్పుడు, 6 months లోనే అప్పుడే చేసుకున్నారు అనమాట. సో అప్పటి నుంచి చేసుకుని పెద్ద అయినంత వరకు మేమే చూసాం. మ్యారేజ్ అయింది, మ్యారేజ్ వరకు కూడా మేమే చూసుకున్నాం అనమాట. సో ఇప్పుడు అందరికి మ్యారేజ్ అయిపోయింది, నేనే లాస్ట్, అందరికి కూడా మ్యారేజ్ అయిపోయింది. ఓకే. సో మీకు కూడా పెళ్ళి అయిపోయింది. పిల్లలు? చాలా మంది తెలియదు, పెళ్ళి అవ్వలేదు అనుకుంటున్నాను. అవును, యాక్చువల్గా. సో ఈ రోజు